నా గురించి, విజయదాస్ రమణ గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త దినేష్ గౌడ్ గారు తప్పుడు ఆరోపణలు చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. బాబు దినేష్, గతం గుర్తు లేదా నీకు? మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. నేను ఎక్కడో నన్ను 420 అని సంబోధించాడు. ఎవరు? ఈ దినేష్ గౌడ్. నేను 420 ఎక్కడో చూపించాలను. నేను 420 కాదు, నువ్వు 840వి. మీ ప్రస్తుతం నాయకుడు 1680, అంటే మీ బుగ్గన గారు 1680కి సంబంధించిన. మీ మమ్మల్ని చిన్న దొంగలు 420 దొంగలు అంటున్నారు, మీరు 840 దొంగలు, 1680 దొంగలు. మీరు ఎందుకు చెప్తున్నానంటే, నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసే డోను ఈ 3 సార్లు గుమ్మకొండ సర్పంచ్గా చేస్తున్నాం కంటిన్యూగా. మాకు డోన్లో ఎక్కడ సొంత ఇల్లు లేవు. మేము నీతిగా నిజాయితీగా బతికేతోళ్ళము. మీ మాదిరి అక్రమ సంపాదనలు, మీ నాయకుడు మాదిరి రాష్ట్రాన్నంతా కొల్లగొట్టే ఆలోచనలు, అట్లాంటివి ప్రజల సొమ్మును అపహరించుకునే భావాలు మాలో లేవు. ముఖ్యంగా దినేష్ బాబు, నీకు ఒకటి చెప్తున్నా విను. మీరు గతంలో మీరు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుజాతమ్మ గారు మీకు రేషన్ స్టోర్ ఇవ్వలేదా? ఆ రేషన్ స్టోర్ వేసుకుంటూ మీరు మీ నాన్నగారు కాలం గడపడం లేదా? ప్రస్తుతం నువ్వు డోన్లో ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎక్కడిది? నువ్వు 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నావు, 4 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ సంపాదన, ఈ అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కేవలం ప్రజలను అసాంఘిక కార్యక్రమాలకు నువ్వు నిలయంగా మారావు. మట్కా డెన్ నడిపిస్తున్నది నువ్వే, లిక్కరు డెన్ నడిపిస్తున్నది నువ్వే, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ డోన్లో నువ్వే. ఇవన్నీ మీ మంత్రి గారికి చెప్పే చేస్తున్నావు కదా. మీ మంత్రి గారిని అడుక్కున్నావు కదా, నేను అవి లేకపోతే బతకలేను అది అని చెప్పి బతుకుతున్నావు కదా. బతుక్కుంటుంటే మీ బుగ్గన రాజేంద్రనాథ్, మీ మినిస్టర్ గారు నీకు ప్రోత్సాహంగా తోడు నీడయి నీకు భుజం మీద చేసి. ఈరోజు డోన్ టౌన్లో నిజం చెప్పాలంటే యంగ్స్టర్స్లో, యూత్లో బాగా కష్టపడి ఎంతో ఫోకస్డ్గా, ఎంతో అంటే ప్రతి సంవత్సరం ఒక పద్ధతైన డెవలప్మెంట్ లేక వచ్చిన పిల్లలలో దినేష్ అని చెప్పి గర్వంగా ఒకనొక మీటింగ్ లో డోన్లో కష్టపడి పైకి వస్తున్న యంగ్ స్టార్ ఎవరంటే దినేష్ గౌడ్ అని చప్పట్లు కొట్టించాడు ఒక సందర్భంలో. అంటే నువ్వు ఏం కష్టపడుతున్నావు? ఏమైనా నీకు పొలం ఉందా? దున్ని దుక్కి చేసి ఒకవేళ వేరే బిజినెస్ ఉందా? దున్ని దుక్కి మట్కా, లిక్కరు, గంజాయిలో నువ్వు పైకి వస్తున్నావు. యంగ్ స్టార్ అంట. మీరు యంగ్ స్టార్ కాదు, గ్యాంగ్ స్టార్లు. నువ్వు చేసే ఈ అక్రమ వ్యాపారాల్లో నీకెంత వాటా ఉంది? మీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంత వాటా ఉంది? దినేష్ గౌడ్ చెప్తున్నా, నీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోలేదు. నేను తక్కువే మాట్లాడతా, ఎందుకంటే నీ నీచమైన చరిత్ర చాలా ఉంది తమ్ముడు. ఒకటి, విజయదాస్ రమణని ఫోక్సో రమణ అని ఎంత హీనంగా మాట్లాడుతున్నావు. కానీ నీ చరిత్ర చెప్పాలా? నువ్వు 2014కు ముందు ఒక రజక కులానికి చెందిన ఆమెని నువ్వు శారీరకంగా హింసించి చేసి ఎన్నో విధంగా ఆమెతో డబ్బులు చేసి ఆమె నీ బాధ భరించలేక కిరోసిన్ పోసుకొని అంటించుకున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా మీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని సిగర్మాన్పేటలో త్రివర్ణ కారణిలో వాకిళ్లు పగలగొట్టిపోయి ఆ అమ్మాయిపై అత్యాచారం బలవంతంగా నువ్వు రేప్ చేయడానికి పోయిన మాట వాస్తవం కాదా? దానికి నువ్వు శిక్ష కూడా అనుభవించినావు, సబ్ జైలు పోయిచ్చినావు. అదేవిధంగా నీవు ఎంతో మంది ఆడవారిని దుర్మార్గంగా అనుభవించినావు, తల్లి వయసు ఉన్నోళ్ళను కూడా అనుభవించినావు. నువ్వు ఫోక్సో రమణ అంటావు. ముందు మీ పార్టీలో ఫోక్సోలు చూసుకోండి. మీ నాయకుడు కార్డు నుంచి మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతో మంది ఫోక్సోలు ఉన్నారు. ఆ లెక్కపోతే ఈ ప్రపంచంలోనే వింతైన జబ్బు ఉంది ఒకటి మనుషులకి. అది ఫోక్సోలు ఎక్కువ చేసేటోళ్ళకి ఆ జబ్బులు వస్తాయి. అటువంటి దాంట్లో మీ నాయకునికి కూడా ఆ జబ్బు ఉంది. రేపు మా ప్రభుత్వం వస్తే మీ నాయకునికి కూడా పెన్షన్ ఇప్పిస్తాం ఆ జబ్బు కింద. నువ్వు ఇట్లా తప్పుడు ఆరోపణలు మానుకో దినేష్ గౌడ్, మానుకో. నేనేదో 420 అంట, నేనేదో ఎవరినో మర్డర్ చేయించినా అంట మైనింగ్ కాడ. నా మైనింగ్ కాడ మర్డర్ జరగలేదు బాబు. నా మైనింగ్ కాడ నేనెందుకు మర్డర్ చేస్తాను? లేబర్ కొట్లాడుకున్నారు.
వాళ్ళు ఏదో రాయి పెట్టి కొట్టింటే చనిపోయినాడు. ఆ రాయి పెట్టి కొట్టిన వ్యక్తి కూడా మీ దగ్గరే ఉన్నాడు కదా, ఆయన కూడా మీ నాయకునితో మీ మినిస్టర్ గారితోనే ఉన్నాడు కదా ఆయన కూడా. అది కనపడదా మీకు? సరే, అది వదిలేస్తాయి. నేనేదో దొంగతనాలు చేపిస్తా అంట, దోపిడీలు చేపిస్తా అంట. యాడో నేను నిరూపించి ఎక్కడ చేపిస్తున్నారు దొంగతనాలు? మీని కాదయా అసలైన దొంగలు, మీ బుగ్గన గారు అసలైన దొంగ, పైపుల దొంగ. అమరావతిలో పైపులు చేసుకుని వచ్చి 40 కోట్ల పైపులు వేస్తానాడే, నన్ను దొంగ అంటావా? మీరు అసలైన దొంగలు, రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు. మీ నాయకుడు దొంగ, మీరు దొంగ. మీ 420లు 840లు 1680లు మీరు. దినేష్ గౌడ్ చెప్తున్నా, మానుకో. హత్యా రాజకీయాలు అంటావు. మా అన్నకు ఫ్రాక్షన్ లో చేయబోయిందంటావు. మా అన్నకు ఫ్రాక్షన్ లో చేయబోలేదురా బాబు. మీ వైసీపీ లీడర్ ఉన్నాడు మా గుమ్మకొండలో ఇప్పుడు ఒకడు వెధవ. ఆ ఎదవ వాళ్ళ చిన్నాయన్ని కాపాడేకపోయినాడు మా అన్న. పోయినప్పుడు బాంబు తగిలి చేయబోయింది. అది కేయి వాళ్ళుగా తీసేసేది, ఒక కోట్ల వాళ్ళు తీసేసేదని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. మాకు ఎటువంటి ఫ్రాక్షన్ గొడవలు లేవు. కేయి వాళ్ళతో మాకు లేవు, కోట్ల వాళ్ళతో మాకు లేవు. ఇది గుర్తుపెట్టుకో నువ్వు. తర్వాత నువ్వు హత్యా రాజకీయాలు చేపిస్తావు, నన్ను విమర్శిస్తున్నావు. హత్యా రాజకీయాలు చేసేది నేనా నువ్వా? రైల్వే స్టేషన్ లో రాంపల్లెకి సంబంధించిన లక్ష్మిరెడ్డి అనే వ్యక్తిని నువ్వు చంపడానికి పోయిన మాట వాస్తవం కాదా? అతన్ని పొడిచి రైల్వే స్టేషన్ లో రైల్వే కాంట్రాక్టర్ ని కన్ను పోగొట్టిన మాట వాస్తవం కాదా? హత్యా రాజకీయాలు నేను చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావా? హత్యా రాజకీయాలకు నిలవుగా మీ నాయకుడు నేర్పిస్తున్నాడు. గ్యాంగ్ స్టార్ తయారు చేసినాడు. డోన్ల యువతని పాడు చేసినాడు మీ బుగ్గన గారు. ఎందుకంటే గంజాయం మీద నువ్వే, లిక్కరం మీద నువ్వే, మట్కా ఆడిచ్చేది నువ్వే. మట్కాలో కొన్ని వందల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మట్కా